నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు బ్యాంకుల భాగస్వామ్యాన్ని కోరిన చంద్రబాబు. రైతు ఆత్మహత్యల నివారణకు కలిసి పనిచేద్దామని పిలుపు. పెద్దిరెడ్డి భూ కబ్జాలపై బాధితుల ఆవేదన. తెలుగుదేశం ప్రజా దర్బార్లో ఫిర్యాదులు. కబంధ హస్తాల నుంచి కాపాడాలని వినతులు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని రేవంత్ ఆదేశాలు. మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు నిర్దేశం. ధరల తగ్గింపుతో ఖమ్మం మిర్చి యార్డ్లో రైతుల గగ్గోలు. ఆదుకోవాలన్న కేటీఆర్. గిట్టుబాటు కల్పించాలని అధికారులకు తుమ్మల ఆదేశం. చిలుకూరు అర్చకుడిపై దాడి కేసులో 6 అరెస్ట్. రంగరాజన్కు ముఖ్యమంత్రి పరామర్శ. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశాలు. వచ్చే పరీక్షలపై విద్యార్థులకు ప్రధాని మార్గనిర్దేశనం. ఒత్తిడిని అధిగమించి రాయాలని సూచన. ఆహారం, నిద్రకు ప్రాధాన్యమివ్వాలని హితవు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు. తొలిసారి 88,000 దాటిన 10 గ్రాములు. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు. అక్రమ వలసలపై అమెరికా బాటలోనే బ్రిటన్. త్వరలోనే ముగింపు పలుకుతామన్న ప్రధాని స్టార్మర్. తగిన చర్యలపై దృష్టి పెట్టినట్లు వెల్లడి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకులకు సూచించారు. ఉద్యాన పంటల సాగు, ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకుల మద్దతుగా నిలవాలన్నారు. ఏపీలో రైతు ఆత్మహత్యలు లేకుండా బ్యాంకులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సీఎం చెప్పారు. ఇదే సమయంలో ఎంఎస్ఎంఈల రుణాలను సరళతరం చేయాలని సూచించారు. పీఎం సూర్యఘర్ కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణలో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వ లక్ష్యాలు, వాటిని సాధించేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ఈ లక్ష్యాల సాధనలో బ్యాంకుల సహకారం కీలకమని చెప్పిన చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని సూచించారు. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసేందుకు శ్రమిస్తున్నామని చెప్పిన సీఎం 15% వృద్ధి రేటు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అధిక వృద్ధి సాధనకు అవకాశం ఉందని, ఇందుకు బ్యాంకుల నుంచి మద్దతు కావాలని కోరారు. ప్రస్తుతం ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, అందుకనుగుణంగా ఉద్యాన పంటల సాగు పెరుగుతోందన్నారు. ఈ పంటల సాగు కోసం ఉద్యాన రైతులకు విరివిగా రుణాలు ఇవ్వడం సహా వాణిజ్య పంటలు వేసే రైతులకు సాయపడాలని సూచించారు. అన్ని అర్హతలు ఉన్న రైతులు రుణం కోసం బ్యాంకుకు వచ్చిన 15 నిమిషాల్లో రుణమిచ్చే పరిస్థితి రావాలని సీఎం వివరించారు. ప్రతి కుటుంబంలో పశువులు, కొన్ని జీవాలు ఉంటే మంచి ఆదాయం వస్తుందని, డైరీ రంగాన్ని ప్రోత్సహించడం మన విధానమని సీఎం చెప్పారు. సరైన మార్కెట్, మద్దతు ధర లేక పంటలు పారబోసే పరిస్థితిని నివారించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపిన చంద్రబాబు నాణ్యమైన ఉత్పత్తి దిశలో ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని వివరించారు. ఈ ప్రక్రియలో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా సాగులో కొత్త విధానాలను ప్రోత్సహించే దిశలో పనిచేయాలని సీఎం తెలిపారు. పంజాబ్ లో విపరీతమైన పురుగుమందుల వాడకంతో క్యాన్సర్ బాధితులు పెరిగి వైద్యం కోసం ఢిల్లీ బాట పడుతున్నారన్న చంద్రబాబు ప్రకృతి సాగుతోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపగలమని చెప్పారు. అందుకే ఉద్యాన పంటలు సహా ప్రకృతి వ్యవసాయ విధానాలకు బ్యాంకులు మద్దతుగా నిలవాలన్నారు. ఏపీలో రైతుల ఆత్మహత్య మాటే వినిపించకూడదన్న చంద్రబాబు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం, బ్యాంకర్లు ఏం చేయాలి అనే అంశంపై మేధోమథనం జరగాలన్నారు. ఇదే సమయంలో ఎంఎస్ఎంఈలకు రుణ వితరణను కేంద్రం సరళీకరించిందని, బ్యాంకులు ఈ విషయంలో మరింత చొరవ చూపాలని చంద్రబాబు సూచించారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ లక్ష్య సాధన కోసం చిరు వ్యాపారులకు రుణాలు సులభంగా ఇవ్వాలని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వేర్వేరు శాఖల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన విచారణకు సహకరించాలన్న చంద్రబాబు దర్యాప్తు సంస్థలకు అవసరమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. అటు కేంద్ర పథకాలను అందిపుచ్చుకుని ప్రజలకు మేలు చేయాలనే సంకల్పానికి బ్యాంకులు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పిన చంద్రబాబు 2 కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఈ పథకం అమల్లో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని కోరారు.
తెలిపారు. ఏపీకి వచ్చే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చి సహకరించాలని సీఎం బ్యాంకులను కోరారు. పీఎం కిసాన్ కింద రైతులకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్పై చర్చలో పాల్గొన్న ఆయన ఏటా ఉద్యోగులకు జీతభత్యాలు పెరుగుతున్నప్పుడు రైతులకు ఇచ్చే సాయాన్ని కూడా పెంచాలని కోరారు. ఆర్థిక సాయాన్ని 10 ఏళ్లకోసారి పెంచాలని అన్నదాతలు కోరుతారు తప్ప ఏటా పెంచాలని అడగరని గుర్తు చేశారు. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా రైతులకు ఇచ్చే సాయాన్ని పెంచే ఆలోచన చేయాలని ఎంపీ లావు కేంద్రాన్ని కోరారు. అమరావతి పోలవరానికి నిధులు కేటాయించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు శ్రీకృష్ణదేవరాయలు ధన్యవాదాలు తెలిపారు. Recently, I was sitting with a few of the farmers from my constituency. He has asked me, central government employees getting 6th pay commission, 7th pay commission, and 8th pay commission. But I am getting this PM Kisan of 6,000 rupees from 2018. When they are getting this 8th pay commission, 7th pay commission, salaries are getting increased. Why can't my 6,000 rupees can be increased? So. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు పెద్దిరెడ్డి బాధితులు పోటెత్తారు. పెద్దిరెడ్డి అనుచరులు తమ భూములు కబ్జా చేశారంటూ ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సమయంలో 14 మందిని కిడ్నాప్ చేశారని నాడు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా స్థానిక అధికారులు పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కబంధ హస్తాల నుంచి తమ భూములు విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితుల నుంచి టీడీపీ నేతలు కంబంపాటి రామ్మోహన్ రావు, బుచ్చి రాంప్రసాద్ ఫిర్యాదులు స్వీకరించారు. మా భూములు సమస్యలతో పెద్దిరెడ్డి గారు కబ్జా చేస్తున్నారు సార్. మా అమ్మగారి పేరుతో ఎకరా భూమి ఉంది. ఆ ఎకరా భూమి కూడా వేరే వాళ్ళకి మాకు ఆపోజిట్ వాళ్ళకి తీసేయాలని ప్లాన్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకి ఇవ్వద్దండి వీళ్ళకే ఇచ్చేసేయండి అని చెప్పి అంటున్నారు. డీటీ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళంతా వాళ్ళ మాటే వింటున్నారు. వాళ్ళు కాదని మాకు ఏ పని ఏ న్యాయం చేయట్లేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. పార్టీ వచ్చినాక వైసీపీ వాళ్ళదే వచ్చి మా జాగా ఆక్రమించుకొని దానికి మెస్ వేసుకొని మా మీదనే కేసులు పెట్టి నా భార్య మీద, నా మీద, మా అన్న మీద, మా అన్న కొడుకు మీద, మా 5 మీద, నా బిడ్డ అయితే బయట చదువుకుంటాడు వాళ్ళ మీద కూడా కేసు పెట్టినారు సార్ అబ్బాయి మీద. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు సైతం తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సమీక్షించిన ఆయన బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్న రేవంత్ రెడ్డి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలన్న సీఎం ప్రతి ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీస్ కెమెరాలు, సోలార్ లైట్స్ అమర్చాలని సూచించారు. స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంపానల్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మార్కెట్ మాయాజాలానికి మిర్చి రైతులు మరోసారి చిత్తవుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కి రికార్డు స్థాయిలో సరుకు రాగా అమాంతం ధరలు తగ్గించేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిరప ధర తగ్గడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి మిర్చి బస్తాలను రైతులు భారీగా తీసుకొచ్చారు. ఫలితంగా గతేడాదితో పోలిస్తే మిర్చి ధరలు అమాంతం పడిపోయాయి. గతేడాది ఇదే నెలలో క్వింటా మిర్చి 21,000కు పైగా పలికితే ఈసారి 13,000కు పడిపోయింది. పెట్టుబడులు విపరీతంగా పెరిగి ఒక్కో ఎకరాలో మిర్చి సాగుకు 1,50,000 వరకు ఖర్చు చేసినట్లు రైతులు చెబుతున్నారు. కానీ మార్కెట్లో రకరకాల కారణాలతో వ్యాపారులు ధరను అమాంతం తగ్గిస్తున్నారని వాపోతున్నారు. జెండాపాట 14,000 పడ్డది, 13,300 హైయెస్ట్ అట రేటు. రైతులకు ఏం లేదు, ఇక దానికి సరిపోయిన కూళ్ళకి భూములకు ఏం లేదు. ఇక అవి తీసుకుపోయి కూల వాళ్ళకి ఇచ్చేయడం, మందు పురుగుల వాళ్ళకి షాపుల వాళ్ళకి కట్టడం అవుతుంది. ఏమున్నది కాటాగా వచ్చేసరికి 12,200 అడుగుతారు. మహాదారుణంగా దోపిడీ చేస్తారు. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, రైతులు ఆగమయ్యారు. నేను ఒక 20 బస్తాలు తెచ్చిన కూలీలు కూడా సరిపోదు ఆ డబ్బులు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు 20 బస్తాలు తెచ్చినాం, రేటు 13,000 పడ్డది. నీవుడు 21,000-22,000 అమ్ముకున్నాం. ఇక దానికి మందులకు కూలీలకు సరిపోయింది. మేము వృధా ఇన్ని రోజులు చేసిన చాకరీ అంతా ఇది అయిపోయింది. అసలు మందులకు బాగా రేటు పెంచారు.
ఇటేం లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదు. మిర్చి రైతులకు మద్దతు ధర ఇప్పించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఖమ్మంలోని చింతకాని నావరం మార్కెట్లో గుండెలు బాదుకుంటున్న రైతు గోస మనసు లేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా, కనికరం లేని కాంగ్రెస్ సర్కారుకు కనిపించడం లేదా అని కేటీఆర్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. ఈ మేరకు చింతకాని నావరలో రైతు ఆవేదన పడుతున్న వీడియోను తన పోస్టుకు కేటీఆర్ జత చేశారు. 2 ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా, ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ పేరిట బోగస్ మాటలు ఆపి మిర్చి రైతుకు కనీసం మద్దతు ఇప్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఖమ్మం మార్కెట్ యార్డులో మిర్చి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మిర్చి కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని నిర్దేశించారు. అధికారులు మార్కెట్ యార్డులకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని దిశానిర్దేశం చేశారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ విలువైన సలహాలను ఇచ్చారు. ఢిల్లీలోని సుందర్ నర్సరీలో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు ప్రధాని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై సరిగా దృష్టి పెట్టగలుగుతారని ఉద్బోధించారు. అనారోగ్యకర ఆహారాలు నీరసింపచేస్తాయని హెచ్చరించారు. దినచర్య, అధ్యయన సమయం రూపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలని, నిద్ర, పోషకాహారం చాలా ముఖ్యమని హితవు పలికారు. అందరూ సూర్యోదయాన్ని ఆస్వాదించాలని కోరారు. ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్ధం కావాలన్న ప్రధాని ఒత్తిడి లేకుండా చదివితే పరీక్షలో బాగా రాణించవచ్చని చెప్పారు. క్రికెట్లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ బ్యాటర్ బాల్పై మాత్రమే దృష్టి పెట్టి 6, 4 ఎలా కొడతాడో అలాగే విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు కుటుంబమే విశ్వవిద్యాలయం వంటిదన్న మోదీ అందరికీ 24 గంటల సమయమే ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. ఆ సమయాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో ప్రణాళిక రచించుకోవాలని సూచించారు. Absence of illness does not mean we are healthy. Wellness के तराजू पर तोलना चाहिए. शरीर के वेलनेस के लिए, फिटनेस के लिए नींद का बहुत महत्व है जी. और इन दिनों तो पूरा मेडिकल साइंस इस बात पर केंद्रित हो रहा है कि जो पेशेंट आता है उसकी नींद कैसी है, कितने घंटे सोता है, ये सारे सवालों की बहुत गहराई से अध्ययन कर रहे हैं. हर एक को आदत डालनी चाहिए कि कुछ पल शरीर का ज्यादा से ज्यादा हिस्सा जिसको डायरेक्ट सूरज लगे 2 मिनट, 5 मिनट, 7 मिनट, ऐसे नहीं पे स्कूल जाते समय रात में धूप थी भाई देख लिया धूप को, ऐसे नहीं, योजना से. ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల విచారణ వేగవంతమై కేంద్ర ప్రభుత్వం ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక కొన్ని కేసులు నమోదు కావడం, కేసులు ఉన్నవారు కొంతమంది రాజకీయాల నుంచి వైదొలగడం, మరికొందరు మరణించడం వంటి కేసులో ఎలా వ్యవహరించాలో చెప్పాలని సూచించింది. 3 వారాల్లో కేంద్రం, ఈసీ కౌంటర్ దాఖలు చేయాలని మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలో జాప్యాన్ని తప్పుపడుతూ దాఖలైన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులకు సంబంధించి ఎమికస్ క్యూరీ విజయ్ అన్సారియా దాఖలు చేసిన స్టేటస్ నివేదికను పరిశీలించింది. 42 మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండటం సహా కొన్ని చోట్ల 30 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా కేసుల విచారణలో పురోగతి లేదన్న సుప్రీంకోర్టు కొన్ని హైకోర్టుల నుంచి సరైన సమాచారం ఇవ్వకపోవడం, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేరేందుకే అనర్హులని, అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఈసీ మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ కేసులో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8, 9తో ముడిపడిన అంశాలు ఉన్నాయన్న ధర్మాసనం ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయం చెప్పాలని కోరింది. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారించింది. అసెంబ్లీ కార్యదర్శి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్ నుంచి సమాచారం కోసం సమయం ఇవ్వాలని ముకుల్ రోహత్గి కోరగా ఇప్పటికే 10 నెలలు పూర్తయింది, ఇంకెంత గడువు కావాలని ధర్మాసనం ప్రశ్నించింది. స్పీకర్తో చర్చించి కోర్టుకు వివరాలు అందిస్తానని రోహత్గి విజ్ఞప్తి చేయగా ఈ నెల 18కి విచారణను వాయిదా వేసింది.
ప్రభుత్వ పథకాల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ చేశారు. ఉప ఎన్నికలో తమ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని 50,000 మెజార్టీతో గెలిపిస్తామన్న ఆయన అందులో ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్కీలో నిర్వహించిన రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. లగచెర్ల, రోటిబండ తండా, హకీంపేట్, పోలేపల్లి, పులిచెర్లకుంట తండా రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, చలో పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా, దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం, మేము ఇంతమంది రాము ప్రచారంకు, మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. ఈయన మళ్ళా ఓట్ల గండం దాటిందంటే రైతు బంధు మర్చిపోతాడు, పొరపాటున కూడా రైతు బంధు వేయడు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. మణికొండలో ఉంటున్న వీరరాఘవరెడ్డి ఈ నెల 7న అనుచరులతో వచ్చి రంగరాజన్పై దాడి చేశాడని రాజేందర్ నగర్ డీసీపీ చెప్పారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యులు చేర్పించాలని ఒత్తిడి తెచ్చారని వివరించారు. డిమాండ్లకు అంగీకరించలేదనే దాడి చేశారని తెలిపారు. అటు రంగరాజన్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి వెళ్లి రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్ తెలంగాణలో శాంతి భద్రతల దుస్థితికి ఈ ఘటన నిదర్శనమన్నారు. రంగరాజన్పై దాడిని ఖండించిన కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రంగరాజన్కు ఫోన్ చేసి పరామర్శించిన సీఎం ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు. ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని రంగరాజన్కు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడితే ప్రభుత్వం, మంత్రులు సభలో సమాధానం చెప్పాలని జగన్ అనడం వింతగా ఉందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటిది ఉందా అని ప్రశ్నించిన ఆయన చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా లేదా అని నిలదీశారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకుండా జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే వైసీపీ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలు రద్దవుతాయని వారు స్పష్టం చేశారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను శాసనసభకు రాను, మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను. దానికి ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం చెప్పమంటారు. భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడన్నా మళ్ళీ ఏమంటారు, మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగమంతా తెలుసు కానీ జగన్ తెలియట్లేదు. పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలపై ఈనాడు, ఈటీవీలో వరుస కథనాలు రాస్తున్నందుకు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి చట్టసభలో మార్గదర్శిపై విషం కక్కారని తెలుగుదేశం ఎంపీలు ఆరోపించారు. మిథున్ రెడ్డి మార్గదర్శిపై తప్పుడు సమాచారాన్ని పార్లమెంటు ముందు పెట్టారని టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. ఈ విషయంపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని తెలుగుదేశం ఎంపీలు స్పష్టం చేశారు. వారి మీద ఈనాడు ఈటీవీలో ఆధారాలతో సహా పబ్లిసిటీ చేస్తుంటే ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని అనుబంధ సంస్థ అయిన మార్గదర్శి మీద ఒక తప్పుడు సమాచారాన్ని సభలో పెట్టారు. దానిని మేము స్పీకర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధమయ్యాం. మిథున్ రెడ్డి గారి పైన 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో విత్ ప్రూఫ్స్ బయటపడినాయి. అందుకు పాపం ఆయన మతి తప్పిందో మరి ఏమైందో తెలీదు, అపరిచితుడు 2 చూపిస్తున్నాడు మాకు పార్లమెంట్లో. మనం మాట్లాడే ప్రతి దానికి విత్ ప్రూఫ్ అది కరెక్టా కాదా అనేది చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడుతున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. అలాంటప్పుడు మరి ఎంతసేపు ఈనాడు మన రాష్ట్రంలో కొన్ని సంస్థలు ఉన్నాయి తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చూపించేది. అది పార్టీలకు అతీతంగా చూపించే సంస్థల్లో ఒకటి ఈనాడు, ఈటీవీ. అది మేము తప్పు చేసినా చూపిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఒక వార్త పెద్దిరెడ్డి గారి పైన వచ్చినప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని పాపం అతగాడు మార్గదర్శి పైన మాట్లాడుతున్నారు.
అంతకుముందు బడ్జెట్పై లోక్సభలో చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మార్గదర్శి అంశాన్ని ప్రస్తావించారు. ఆ సంస్థ ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిందని ఆరోపించారు. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా కఠిన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్లోకి అక్రమ వలసలు పెరిగాయని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. అక్రమ వలసదారుల అంశంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కొన్నేళ్ల నుంచి దేశంలో అక్రమ వలసలు పెరిగాయన్నారు. యూకేలో చాలా మంది అక్రమంగా నివసిస్తున్నారని రాసుకొచ్చారు. అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామన్న స్టార్మర్ త్వరలోనే ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానం ఆచరించారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్లతో కలిసి మహాకుంభమేళా ప్రాంతానికి రాష్ట్రపతి చేరుకున్నారు. తొలుత ప్రత్యేకమైన పడవలో ప్రయాణించిన ముర్ము వలస పక్షులకు ఆహారం వేశారు. అనంతరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. అక్కడే పూజలు చేశారు. దేశంలో బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. 10 గ్రాముల పసిడి ధర తొలిసారి 88,000 రూపాయలు దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల పసిడి ధర 2,430 రూపాయల మేర పెరిగి రికార్డు స్థాయిలో 88,500 రూపాయలకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల పుత్తడి ధర 88,030 రూపాయలకు ఎగబాకింది. కోల్కతాలో 88,245 రూపాయలకు, చెన్నైలో 88,430 రూపాయలకు చేరింది. హైదరాబాద్, విజయవాడలో 88,450 రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం కావడం సహా స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులతో మదుపర్లు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా మండిపోతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో కేజీ వెండి ధర 1,000 రూపాయల మేర పెరిగి 97,500కు చేరింది.